అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ డివోషనల్ ఛానల్. శివరాత్రికి ఉపవాసం జాగరణ ఉండేవారు పాటించాల్సిన నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు అంటే మార్చి 8న మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణమని అంటారు. ఆది శివరాత్రి రోజున ఉపవాసం జాగరణకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవుడికి నిష్టలతో పూజలు చేస్తారు భక్తులు. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చెయ్యకున్నా ఏం కాదు. శాస్త్రం కూడా అదే చెబుతుంది. మహాశివరాత్రి రోజు జాగారం చేస్తే పునర్జన్మ అనేది ఉండదట. జాగరణ అంటే ఊరికే మేలుకొని ఉండడం కాదు. భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండడమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేలుకొని ఉండాలి కానీ భౌతికంగా మేలుకొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చెయ్యకూడదు. ఆ రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి పగలంతా ఆయన రాక కోసం వేచి చూస్తూ పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకు ఉపవాసం జాగరణ చేస్తారు. అయితే జాగరణ ఉపవాసం చెయ్యాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. మహాశివరాత్రి జాగరణ ఉపవాసం నియమాలు. మహాశివరాత్రి జాగరణ ఉపవాసం చెయ్యాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు. వేకువజామునే స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో బోళాశంకరుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. జాగరణ అంటే భౌతికంగా మేలుకొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైంపాస్ చేయడం కాదు. రోజంతా పంచాక్షరి నామ స్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి. శివరాత్రి రోజున శివలింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం. శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్దశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్క పూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే. శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. శివరాత్రి రోజు చేయకూడని పనులు. మహాశివరాత్రి రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు. శివారాధనకు పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు. శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాలు తొడిమే మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు. ప్యాకెట్ పాలతో అభిషేకం చెయ్యరాదు. పూజ మధ్యలో లేవకూడదు. పూజ ఆరాధన మధ్యలో మాట్లాడడం, ఆవేశానికి లోనవ్వడం అస్సలు చెయ్యరాదు. జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదంటారు పండితులు. శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు. ఉపవాస నియమాలు భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. చివరిగా ఆ రోజంతా మనం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.